లేక అండి నేను హైదరాబాద్ పోయానండి. నేను మొన్న వచ్చాను పని లేక హైదరాబాద్ పోయాను. సాయి కుమార్ ఇంటికాడ పనిచేశానండి. సినిమా యాక్టర్ సాయి కుమార్ ఇంటికాడ పనిచేసేవాడిని. పూల మొక్కలు నీళ్ళు వేసుకుంటాం, కుక్కను మేపుకుంటాం. మొన్న వచ్చాను హైదరాబాద్ నేను. నీకు హైదరాబాద్ వెళ్ళండి పవన్ ఆయనతో చెప్పేసాను. సాయి కుమార్ గారు ఆయన కూడా అడిగాడు, నువ్వు వెళ్తున్నావు ఎవరికి వేస్తున్నావు ఓటు అన్నాడు. ఎవరికి వేస్తానండి పవన్ కళ్యాణ్కి వేస్తానండి అన్నాను. మంచి సభాస్ అన్నాడు ఆయన. గ్రామర్లో రాంబాబు గారు అని వెళ్తాడు ఇప్పుడు. అన్న మీ పేరు? నా పేరు వామశెట్టి సత్యబాబు అండి. ఏం చేస్తూ ఉంటారు? తాపీమని కూలోండి అండి. ఎలా ఉంది మరి ఇక్కడ పనులు? మేము జగన్ గారు వచ్చాక పళ్ళు లేవండి, అడుక్కు తిన్నామనుకో చాలామందికి అన్నం కూడా లేదండి చాలా రోజులు. పథకాలు ఇస్తున్నాను అన్నాడు. ఎవరికి ఇస్తున్నారండి? మీకు మా తాపిమిత్రులకి కూలీలకి పథకాలు లేవండి. ఏ పథకాలు లేవండి, ఏమీ లేవండి. ఏ పథకం కానీ ఏమీ కానీ తాపి మేస్త్రి డబ్బులే తీసేసుకున్నాడండి జగన్. తాపి మేస్త్రి నుంచి ఏ పైసా కూడా అప్పుడు మాకు యూనియన్ ఉండేదండి. యూనియన్ నుంచి ఎవరన్నా కాలు జరిగినా చెయ్యి జరిగినా అందులోంచి 1000-2000 ఇచ్చేవారండి. ఆ డబ్బులు కూడా రావటం మానేసాడు. ఇన్సూరెన్స్ కూడా రావట్లేదండి. అంతకుముందు అయితే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడైతే ఎవరన్నా కూలీ కానీ మేస్త్రి కానీ చనిపోతే 30,000 ఇచ్చేవారండి. ఆ తర్వాత 5 లక్షల రూపాయల తర్వాత వచ్చేయండి. ఇప్పుడైతే ఏమి లేవండి. కనీసం మేమే తలకు 100 వేసుకుని ఆ కొత్త కూలోళ్ళకి అలా చేయవలసి వస్తుంది. నరకం చూసారనమాట. సుక్కలు చూపించాడండి. నరకం కాదండి, సుక్కలు ఎలా ఉంటాయో ఇక్కడే జీవించండి జగన్. ఏమనుకుంటున్నారు మరి మీరందరూ కలిసి ఈసారి పవన్ కళ్యాణ్ని నెగ్గించుకుందాం అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు గుర్తేంటి? గ్లాస్ అండి, గాజు గ్లాస్. ఎంపీకి ఎవరికి వేస్తారు? సునీల్ గారికి, ఉదయ్ గారికి? ఉదయ్ గారికి వేస్తామండి. టీ ఉదయ్ గారికి వేస్తామండి. ఆయన కూడా చాలా మంచోడే, మాలో కలిపి తిరిగాడండి ఇప్పుడు దాకా. మా అందరితోటి మాకు ఎక్కడన్నా ఏదన్నా ఇబ్బందులు ఉంటే కూడా చూశాడండి ఆయన. ఉదయ్ గారు ఆయనకి వేసి ఆడ మంచోడికి వేసుకున్నాం అనుకోండి మాకు పని అవుతుందండి. సునీల్ గారికి వేసుకుంటే ఉందండి, నెగ్గామంటే ఎంపీ ఢిల్లీలో పోయి కూర్చుంటాం, మేము చూస్తాడేటండి. మొన్నదాకా వంకాగీత నిన్న వచ్చిందండి. ఎన్నోసార్లు మా ఊరి కోసం పని మీద తాపీ మిత్రుల సంఘం వెళ్ళామండి. మాకు ఏదో దారి జీవించమ్మని చూద్దాం బాబాని ఇలా అనేసి పంపించింది అంతే. టీ ఇచ్చి అంతే తప్ప ఆవిడేమో చేయలేదండి. అన్న మీ పేరు? మారో సత్యబాబు. ఏ ఊరు మీది? పిఠాపురంలో. పిఠాపురం అండి. కుమారం ఇవ్వాల్సి వచ్చానండి. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను కూలీ కట్టి పెట్టుకుని ఉండండి. ఇప్పుడు కూలి పని చేసుకున్నానండి. ఎలా ఉన్నాయి పనులు? ఎలా ఉన్నాయి? పనులు లేవండి. జగన్ గారు వచ్చిన తర్వాత కొద్దిగా ఇసుక విత్తంలో కిల్లి కొట్టి మూసేసుకుని కరోనా వచ్చిన తర్వాత కూలి పనిలో పోతాం మొదలెట్టింది. ఇసుక రేటు బాగా పెంచేసిన ఇసుక పోయిన తర్వాత మా మిత్రులు కూడా దెబ్బ అయిపోయారండి. ఎప్పటి నుంచి? 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాలు అదే బాధపడుతున్నామండి. మరి ఎవరికి అయిపోతున్నారు ఇక్కడ? పోయినసారి ఎవరికి వేసారు ఓటు? ఉన్నాడు కదండి, జగన్ గారు వేసామండి. ఇప్పుడు జగన్ గారు వేస్తారా? వేయమండి. ఇంకా ఎవరికి వేస్తారు? ఈయన ఫోటో పెట్టుకుని కార్డు ఎప్పుడైతే ఇచ్చాడండి ఆయన మర్చిపోయామండి. చూపించండి. ఇలాంటి పుస్తకాలు ఎప్పుడు కూడా అండి గవర్నమెంట్ పుస్తకాల మీద 5 సంవత్సరాలకి 3 సంవత్సరాలకు వచ్చినోడు ఎవడో కూడా ఫోటో వేయించుకోకూడదండి. ఏ చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ అయినా ఎవరైనా సరే ఇలాంటి ఆరోగ్యశ్రీ కార్డు అనేది ఏ కార్డు మీద అన్నా సరే ఇలాంటి కార్డు మీద ఎవరైనా సరే అండి ప్రభుత్వం అన్నది ఏదైనా సరే గవర్నమెంట్ కార్డు అన్నది ఏదైనా సరే ఆడి ముద్ర అన్నది వేసుకోకూడదండి. ప్రజల డబ్బు అండి. ఆడి ముద్ర వేసుకున్న తర్వాత ఈ పుస్తకం తీసి చెత్తలో పారేస్తారండి. రేపు పొద్దున్న ఆడి పడిపోయాడు అనుకోండి, ఈ చెత్తలో పారేస్తామండి. ఎన్ని కోట్లు పోయిందండి ఇక్కడ, ఎన్ని రూపాయలు తగలబెట్టాడండి వీడు. ఇలాంటి పుస్తకాలు ఎన్ని కొట్టాడండి. ఆడి ఫోటో వేయించుకోవటం వల్ల రేపు పొద్దున్న ప్రభుత్వం మారిపోతే ఏమవుతుంది? జగన్మోహన్ రెడ్డి ఒకటే అడుగుతున్నాను, ఈయన ఫోటో వేయించుకున్నాడు, ఈ ఫోటో వల్ల ఎన్ని వేల పుస్తకాలు కొట్టించాడు, ఎన్ని వేల పుస్తకాలు కొట్టించాడు, ఎన్ని వేల కోట్లు దీని మీద పెట్టాడు, ఎన్ని వేల రూపాయలు తగలెట్టాడు. ఇది ఈయన ఫోటో పెట్టుకున్నాడండి. ఈ ఫోటో వల్ల ఈ పుస్తకం విలువపోయిందండి. అంటే ఈ సంవత్సరం ఆయన మారిపోతే ఈ పుస్తకం విలువపోయింది. ఈయన ఉంటేనే ఈ పుస్తకం ఎట్నే, ఈయన ఉంటేనే ఈయన పుస్తకం విలువ, ఈయన లేకపోతే ఎన్ని వేల కోట్లు అవుతుందండి. ఎక్కడికక్కడ మూలుగుతున్నాయండి పుస్తకాలు. ఎన్ని హాస్పిటల్లో మూలుగుతున్నాయండి, ఎన్ని హాస్పిటల్లో మూలుగుతున్నాయి ఈ పుస్తకాలు. దానికి సమాధానం అడుగుతారండి మా పవన్ కళ్యాణ్ గారు.
నేను చూస్తే అడుగుతారు, నన్ను చూసి అడుగుతారు. నాది నేను పెంపకం వచ్చానండి ఇక్కడికి పిఠాపురం. నేను ముద్రగడ్డ సుబ్బారావు గారు అబ్బాయినండి, లింగంపత్తి ఊరిపల్లి సుబ్బారావు మేళాలండి. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ముద్రగడ్డోడిని ఇది అని చెప్పుకుంటాను. నేను పెంపకం వచ్చాను, మారుతి సత్యబాబు అని నా పేరు ఉంటుందండి. ఈ ఫోటో అలా ఈ పుస్తకం ఇలిగిపోయిందండి. ఈ పుస్తకం 100 సంవత్సరాలన్నా పనిచేయాలంటే ఈ ఫోటోలు ఉండకూడదండి. ఏ ప్రభుత్వ పుస్తకాలు ఏ రంగులో ఉండకూడదండి. గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ, ఆధార్ కార్డులో కానీ, రేషన్ కార్డులో కానీ ఏ ఇంట్లోని ఉండకూడదు. సార్ మరి ఇక్కడ ఎంపీగా జనసేన పార్టీ తరఫున ఉదయ్ గారు పోటీ చేస్తున్నారు, వైసీపీ తరఫున సునీల్ గారు, ఎవరికి ఇస్తారు ఛాన్స్? ఉదయ్ గారు చేస్తాం. ఎందుకని సునీల్ గారు మంచోళ్ళు అంటున్నారు? సునీల్ గారు 5 సంవత్సరాలకు ఒకసారి వస్తారని పోతారు. ఆయన మా పెద్దారాజ్యంలో మేము చేసామండి. అప్పుడు వచ్చారు, మళ్ళీ పోయారు. మళ్ళీ ఒకసారి వచ్చారండి, 5 సంవత్సరాలు పోయిన తర్వాత మళ్ళీ వచ్చి పోయారండి. మళ్ళీ ఇప్పుడు కనపడుతున్నారండి. అంతే అండి, మనకు కనపడలేదండి. ఈజీ ఉండేది ఆయన వల్ల. ఆయన వల్ల ఏం లేదు. సురేష్ అండి. ఏం చేస్తారు? నేను తాగుపోయానండి. ఎలా ఉండే పనులు ఎలా ఉంది? మాకు జగన్ ఎక్కిన తర్వాత ఏది జరగలేదండి అసలు. నేను యూనియన్ సెక్రటరీని అండి. మాకు ఇసుక కాదు, మొత్తం మీద గవర్నమెంట్ నుంచి అంది పథకాలు వేసి జగన్ ఎక్కిన తర్వాత ఒకటి కూడా రాలేదండి. మా తాపమేస్తులు ఏదైనా పెళ్ళవనా లేకపోతే ఏదైనా ఏం జరిగినా సరే ఏ కార్యక్రమానికి కూడా మాకు సహకారం లేదండి గవర్నమెంట్ ద్వారా. అదండి. ఏం చేయబోతున్నారు మరి నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందో? మాకైతే జనసేన అండి. పోయినసారి అన్ని చోట్ల ఓడిపోయాడుగా, ఉన్న సీటు కూడా పోయింది. ఇప్పుడు ఏం అవ్వదండి అలాగా. డబ్బులు లేవంటాడు మనిషి. డబ్బులతో పని లేదండి. ఇప్పుడు అందరూ కలిపేస్తారండి. మొత్తం వర్గాలన్నీ ఒకటండి ఇక్కడ. ఫస్ట్లో మీకు ఇసుక ఆపేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు తెలుసా మీకు? పోరాడారని తెలుసండి. తెలుసండి. సార్ జనసేన అయిపోతున్నారు మీరు? జనసేన అండి. మొత్తం ఎంత రావచ్చు మెజారిటీ? మాకు రాష్ట్రం మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారు వస్తుందండి. ఏమన్నారు చెప్తున్నారు మీ చుట్టాలు వాళ్ళందరికీ? చుట్టాలు కాదండి, మొత్తం వర్గాలన్నీ ఒకటండి. మా ఊరు మొత్తం వర్గాలన్నీ అందరూ ఒకటే. మా ఊళ్ళో ఉన్న వర్గాలన్నీ మేము అందరం ఒకటే. అందరూ మాతోనే ఉంటారండి. అందరూ మాతోనే ఉంటాం. అందరూ ఒక మాట మీద ఉంటాం. ఎంపీగా ఉదయ్ గారు నుంచి ఉన్నారు, వైసీపీ తరఫున సునీల్ గారు, ఎవరికి వస్తుంది? మన ఉదయ్ గారికి అండి. ఉదయ్ గారు. ఎందుకని? లేదండి, గ్లాస్ మీద ఉంది అందరికీ. గవర్నమెంట్ మారాలండి. ఓకే అండి, థ్యాంక్ యూ. శ్రీనివాస్ అండి. ఏం చేస్తూ ఉంటారు? తాపీ మేత్ర అండి. పనులు ఎలా ఉన్నాయి? పనులు అంటే మామూలుగా ఉన్నాయండి. 2 సంవత్సరాలు ఖాళీగా కూర్చున్నామండి. 2 సంవత్సరాలు ఇసుక తీసేస్తే ఖాళీగా కూర్చున్నామండి. 2 సంవత్సరాలు మేము కూలి పనికి ఇలా గొట్లమ్మట పొలాల్లోకి వెళ్ళవలసి వచ్చేదండి. 2 సంవత్సరాలు చాలా మట్టి నాకేసామండి. జగన్మోహన్ రెడ్డి గారు తాపిమెత్తలకి ముందుకుంటా పథకాలు 10,000 ఖాళీ కూర్చున్నాం, 10,000 ఇవ్వమని ముందుకుంటా తాపిమెత్తలు అడిగాడండి. 10,000 తాపిమెత్తలకి ఇవ్వలేదండి జగన్మోహన్ రెడ్డి గారు, ఉన్నవాళ్ళకి ఇచ్చారు. తాపిమెత్తలు 2 సంవత్సరాలు కూర్చోబెట్టి నాన్న సంఖ్యలు నాకు ఇచ్చారండి. చాలా ఇబ్బంది పడ్డామండి. పనకట్లకి కోతలకి వెళ్ళేవాళ్ళు అండి. కొన్నూరులు కాళ్ళ కిందకి వెళ్ళేవాళ్ళు అండి. సామలకోట అవతలకి గట్ట వెళ్ళేవాళ్ళు అండి. అలా జగన్మోహన్ రెడ్డి ఏం తాపిమెత్తలకి ఏమి చేయలేదండి. 2 సంవత్సరాలు మట్టి నాకించారండి. మీ ఇన్సూరెన్స్ కూడా లాగేసుకున్నారండి ఏంటి? మీకు ఏమన్నా పైన కింద పడిపోతుంది, దెబ్బలు తగిలితే డబ్బులు వస్తాయి కదా? ఏం లేదు, ఆ పథకాలు తీశారు కదండి జగన్మోహన్ రెడ్డి గారు. పుణ్యం వెంటనే ఆ పథకాలు తీశారని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినండి పోయండి పథకాలు. మాకు ముందు పరిపాలనలో మాకు మనవడు పుడితే 20,000 వచ్చాయండి. మా మనవరాలు పుడితే. రెండో పరిపాలన మా మనవడు పుడితే పథకాలు తీశారండి. అప్పుడు ఏమీ లేవు, పథకాలు లేవండి. ఏం చేశారండి? ముందుకుంటే ఫస్ట్లో 2 సంవత్సరాలు కూర్చోబెట్టారని తాపిమెత్తలు అందరూ కలిపి ఖాతాలు పెట్టుకున్నాను 10,000 ఇమ్మని. మీకు ఇసుక ఆపేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోరాడారు తెలుసా? మీకోసం పోరాడారండి పవన్ కళ్యాణ్ తెలుసా? పోరాడారండి. మరి ఇక్కడ ఎంపీగా ఉదయ్ గారు జనసేన పార్టీ తరఫున, సునీల్ గారు వైసీపీ తరఫున, ఎవరికి వస్తుంది? ఉదయారే వస్తారండి. సునీల్ వస్తున్నారు అంటారు. సునీల్ రాడండి. ఉదయం ఇప్పుడు 2 గ్లాస్కి ఎత్తారు కానండి, ఒకటి అలాగే ఎగిరి కదండి. ఒకటి సానుభూతి ఉంది అంటున్నారు కదా సునీల్ గారు. సానుభూతి ఏమీ లేదండి. సునీల్ గారు ఎప్పుడు కాపాడారండి? ఇప్పుడు కాపాడ్డారు. ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళారండి సునీల్ గారు? ఇప్పుడే కదా కాపాడతా. సింపతి ఉన్నాకే ఈ 10 సంవత్సరాలు కాపాడలేదు కదండి సునీల్ గారు.
ఏం లేదా ఆయన? ఏమీ లేదండి. అంతా ఉదయకండి, తెంగళి ఉదయ్ శ్రీనివాస్ గారికి అండి. 2 ఓట్లు వాళ్ళకి వేస్తారు. అందుకే ఒక ఓటు గ్లాస్కి ఒక ఓటు ప్యాన్కి వేయరు కదండి. 2 గ్లాస్కి వేస్తారు. ఎవరైనా గ్లాస్కి వేస్తారండి 2. మరి మిగతా నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గానండి సైకిల్ ఉంటే సైకిల్కి గ్లాస్కి వేస్తారండి. 2 గ్లాస్ ఉంటే 2 గ్లాస్కి వేస్తారండి. అంతేగాని ప్యాన్ కొట్టి గ్లాస్ కొట్టి ఎక్కడ వేయరండి. అలాగే 2 గ్లాస్ ఉన్నాక గ్లాస్కి వేస్తారండి. సైకిల్ ఉంటే ఒకటి సైకిల్కి ఒకటి గ్లాస్కి వేస్తారండి. ఎంపీకి ఏమో గ్లాస్కి వేస్తారండి. సైకిల్ ఉన్నాక సైకిల్ వేస్తారండి. పంత నానజ్జి గారు ఉన్నారండి, అక్కడ 2 గ్లాస్కి వేస్తారండి. మీ పేరు? జోగారావు అండి. ఎవరు? కుమారపురం అండి. ఎక్కడది? ఇక్కడే అండి కృష్ణుడు, పిఠాపురం. పిఠాపురం మండలం కుమారపురం. ఏం చేస్తూ ఉంటారు? వ్యవసాయం పని చేస్తాం. వ్యవసాయం పని చేస్తాం. ఏంటి మరి ఎవరు గెలుస్తారు ఈసారి ఇక్కడ? పవన్ కళ్యాణ్ గెలిస్తే గెలవరంటున్నారు, డబ్బులు పంచుతున్నారు వైసీపీ వాళ్ళు. వైసీపీ వాళ్ళు పెంచినా డబ్బులు ఇచ్చుకుంటారు కానీ ఓట్లు వేయరండి. ఇచ్చారా మీకు డబ్బులు? ఎవరికి ఇవ్వలేదండి. నిన్నటి నుండి ఇస్తున్నారు అన్నారు. క్యాన్వేసింగ్ నిన్నటి నుంచి పంచుతున్నాం స్టార్ట్ అయింది. క్యాన్వేసింగ్ అంతేనండి, అలా డమాబుస్తో బెదిరింతారు అంతే. డబ్బులు పంచినా ఎవరు ఇచ్చుకుంటారండి. ఎలా ఉంది 5 సంవత్సరాలు? ఎలా ఉంది ఎన్ని 5 ఇయర్స్ ఎలా ఉంది రూలింగ్? 5 ఇయర్స్ ఏం బాగోలేదులేండి. మామూలుగా గీత గారు ఎంపీ నెగ్గారు కానండి. ముందు ప్రజారాజ్యంలో నెగ్గినప్పుడు అయితే కాంగ్రెస్ పరిపాలనలో కొద్దిగా పనులు చేసింది కానండి. ఇప్పుడైతే అసలు ఏమీ చేయలేదండి. దొరబాబు గారు ఉందంటే నెగ్గిన తర్వాత మళ్ళీ రారు. ఊరు కూడా రాలా, అసలు కనిపించలేదండి. ఎంపీకి ఎవరు గెలుస్తారు? ఉదయ్ గారు, సునీల్ గారు? ఎంపీగా సునీల్కి మరి పోటీ చేస్తున్నాడు, పోతున్నాడు అన్న టాక్ ఎక్కువ ఉందండి. మీరు ఎవరికి వేస్తారు? మీరు మేమైతే గ్లాస్కి వేస్తాం. ఉదయ్ గారికి వేస్తారా? ఉదయ్ గారికి వేస్తాం. ఓకే అన్న, థ్యాంక్ యూ. అన్న మీ పేరు? నా పేరు ఉలవల బ్రహ్మానందం అండి. బ్రహ్మానందం గారు ఏం చేస్తూ ఉంటారు? వ్యవసాయం అండి. ఎలా ఉంది వ్యవసాయం? బాగానే ఉందండి. ధాన్యం ఉలవ లేక ఇప్పుడు కొనిపడి లేదండి. ఈ జగన్ గారు రైతు భరోసా అని పెట్టారు కదా, ఏమి ఇవ్వలేదండి మాకు. దానివల్ల యూజ్ ఏం లేదా? ఏమి ఇవ్వలేదండి మాకు. ఏ ఊరు మీది? మాది కుమారపురం అండి. పిఠాపురమే. కుమారపురం అండి, పిఠాపురం పక్కన కుమారపురం. ఎవరు వస్తారు ఇక్కడ? జనసేన పవన్ కళ్యాణ్ గారు వస్తారండి. ఎందుకని? వైసీపీ కూడా బాగా పరిపాలన ఇచ్చారంటున్నారు. జనసేన ఏం చేయలేదు కదండి. ఏ పథకాలు అమలు జరగలేదు కానీ పూర్తిగానే మాట అంటే జరిగింది కానీ చేతులు జరగలేదు కదండి. సో ఈసారి ఏంటి పవన్ కళ్యాణ్ గారు గుర్తేంటి? పవన్ కళ్యాణ్ గ్లాస్ అండి. ఎంపీకి ఎవరు కొట్టేస్తారు? సునీల్ గారు, ఉదయ్ గారు? ఉదయ్ కుమార్ శ్రీనివాస్ గారికి. ఎందుకని? ఇంతకైనా 2 గ్లాస్కి వేయాలి. ఒక రాష్ట్రం పరిపాలన మారాలని అండి. అవునండి. సునీల్ గారికి సింపతి ఉందా అంటారు? ఏముండదండి. అతను ఎప్పుడు ఓడిపోయే పార్టీలోకి వెళ్తాడు, ఇప్పుడు కూడా ఓడిపోయే పోతాడండి. ఛాన్సే లేదు. ఉండదండి. ఎప్పుడు రాజభాగం లేదండి అతనికి. ఎంత మెజారిటీ రావచ్చు ఎవరికండి? ఇద్దరికి, పవన్ కళ్యాణ్ గారికి, ఉదయ్ గారికి. ఉదయ్ కుమార్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి అయితే 70,000 మెజారిటీ రావచ్చండి. ఉదయ్ గారికి? ఉదయ్ గారికి ఇంచుమించులో 2 లక్షలు 3 లక్షల దాకా రావచ్చండి. ఓకే అన్న, థ్యాంక్ యూ. అన్న మీ పేరు? సత్యబాబు అండి. పిఠాపురమేగా? కుమారపురం అండి. 10 రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి. ఏంటి మరి ఈసారి పరిస్థితి ఏంటి పిఠాపురంలో? గలాస నెగ్గిద్దండి. ఎందుకు అందరు గలాస అంటున్నారు? గలాస ఒకసారి ఇన్ని కూడా చూడాలని మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జగన్ గారి మీద మాస్టర్ కొట్టేసిందండి. మరి పవన్ కళ్యాణ్ గారి డబ్బులు లేవుగా? డబ్బులు లేకపోయినా ఆయన నెగ్గించుకుంటామండి. ఆయన డబ్బులు మాకు ఇవ్వక్కలేదండి. అంటే డబ్బులు ఇచ్చే మారే పిఠాపురం ప్రజలు కదా? ఓటుకి ₹1,00,000 ఇచ్చినా మేము ప్యాన్కి వేయమండి, గలాస్కి వేస్తామండి. ఎందుకండి పరిపాలన బాగా చేశారంటున్నారు? బాగా చేయలేదు, మాకు చేయలేదు అని అనుకుంటున్నారు. వాళ్ళ మనుషులు అనుకుంటున్నారండి. పథకాలు ఇచ్చారంటున్నారు. ఏంటండి పథకాలు? ఏం పథకాలు ఇచ్చారండి? కోట బియ్యం ఏమి లేకపోతున్నాడండి. ప్రధానమంత్రి గారు ఇస్తున్నారు కోట బియ్యం. లేదా 2 కోటాలు ఇవ్వాలండి ఇప్పుడు. ప్రధానమంత్రి గారు లేకపోతే ఆ కోట బియ్యం కూడా లేవండి. తెలియదు ఏముందండి, ప్రతి ఓటుకి తెలిసిపోయింది ఈయన పరిపాలన. రాళ్ళ మీద మా జగన్ ఫోటోలు ఏంటండి, భూములు మాయేటండి. పట్టాల మీద పాస్బుక్ల మీద కూడా ఆడి ఫోటోలు ఏంటండి, భూములు మాయేటని. ఎప్పుడేసాడు రాయలు? ఎప్పుడేసాడు రాయలు ఎలక్షన్కి ముందేంచండి. ఇప్పుడు ఏంటండి అడిగారా మరి? అడిగితే మామూలుగా మా అమ్మ ఎవరైనా లెక్క చేస్తాడు. పెద్ద ఎమ్మెల్యేని ఎంపీని లెక్క చేస్తలేదండి. మామూలు ఆరో చంద్రబాబు నాయుడు గారు సీఎం చేసిన వాడు ఆడిని మామూలుగా లెక్క చేయలేదండి. మాకులేటో లెక్క చేస్తాడండి. ఆడి మొండి జగమండి. వాళ్ళ చిన్నబాబుని సొంతంగా చంపేసాడండి. భూములు మొత్తం ఎత్తుకోబోతాడు. ఏం చేస్తే మళ్ళీ వస్తే అంతే కదండి. మా భూములు ఏమో మాకు ఉండవు కదండి.
మా భూములు మాకు ఉండవు కదండి. మీ కొడుకంట కదా జగన్మోహన్ రెడ్డి, మీ బిడ్డ అంట కదా. మా పెట్టేటండి ఆడెవడికి పుట్టాడు 2 క్యాసింగ్ అండి ఆడికి. ఎంపీకి ఎవరికి వేస్తారు ఓటు? ఎంపీ గారికి అండి. ఏంటండి గారికి వేస్తాం. ఎందుకు? ఏంటండి ఆయన కూడా సార్ చూస్తామండి. ఆయన పరిపాలన ఎలా ఉంటుంది? సునీల్ గారు మంచోళ్ళు అంటున్నారు. ఏంటండి సునీల్ గారు మంచోడు కాదండి. ఆయన ఎందులో పెట్టినా ఓడిపోతాడండి. ఆయన మంచోడు కాదండి. సునీల్ గారు ఎందులో పెట్టినా ఓడిపోతాడండి. ఎంత వస్తుంది మెజారిటీ ఎవరికండి? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారికి అండి ఓ 90,000 లక్ష దాకా వస్తుంది రావచ్చాను. ఓకే అన్న, థ్యాంక్ యూ. వీరబాబు అండి, వీరబాబు. పిఠాపురం కుమార్పురం అండి, పిఠాపురం కుమార్. పిఠాపురంలో గీత గారు గెలుస్తారు అంటున్నారు. గీత గట్టేకి వెళ్తాను. గీత పవన్ కళ్యాణ్ అండి, వన్ సైడ్. ఇంకా పవన్ వన్ సైడ్. డబ్బులు పంచి పెడుతున్నారు అంటున్నారు వైసీపీ. ఎన్ని డబ్బులు మంచి పెట్టినా సరే ఇంకా పవన్ కళ్యాణ్ తప్పించి ఎవరు రారండి. ఎంత మెజారిటీ వచ్చింది? ఒక 50,000 ఒక 60,000 మెడల్. లక్ష అన్నారు, తగ్గిపోయింది. అంతే మామూలు అంచనాగా చెప్పుకోండి. ఇంకా ఎక్కువ రాగానే తక్కువే రాదు. డబ్బులు ఎంత ఖర్చు పెట్టినా, డబ్బులు ఎంత కూర్చి పెట్టినా సరే 50,000 60,000 పైన కానీ కింద మాత్రం రాదండి మెజారిటీ. ఏ మండలాలు బాగున్నాయి, ఏ మండలాల్లో బాగాలేదు? మన పిడావరం నియోజకవర్గం ఈ మండలం మన ప్రతి మండలం బాగుంటుందండి. అన్ని కులాలు అన్ని మతాలు అన్ని మతాలు కలిసేయండి. ఎలా ఉంది 5 సంవత్సరాలు? ఎలా ఉంది? 5 సంవత్సరాలు అస్సలు బాగాలేదు పరిపాలన. పథకాలు ఇస్తున్నాడు తినే పథకాలు ఇన్ని పథకాలు ఇచ్చినా 10 రూపాయలు ఇచ్చి మన దగ్గర 100 రూపాయలు ఉండిపోతున్నాయి. సరే, ఎంపీకి ఎవరికి వస్తారు? సునీల్ గారికి, ఉదయ్ గారికి? ఉదయ్ గారికి. ఎందుకని? ఎంపీ మన క్లాస్ ఎంపీ పైన మూలిగే రావాలి కదా. సునీల్ గారు మంచి పేరు ఉందా? సునీల్కి ఏం రాదు. సునీల్ ఎందులో ఉంటే అంత పోతుంది. సునీల్ ఎందులో నిలబడితే ఆ పార్టీ సింపతి ఏం సింపతి గట్ట ఏం జాలి గట్ట ఏమి ఉండదండి. సరే అన్న, థ్యాంక్ యూ అన్న. మీ పేరు? నా పేరు రాంబాబు అండి. పిఠాపురం రాంబాబు అండి నా పేరు. రాంబాబు. మరి ఏం చేస్తూ ఉంటారు? నేను తాపి పని చేస్తానండి. ఎలా ఉన్నాయి పనులు? ఎలా ఉన్నాయి? పనులు ఏమీ లేవండి. మన దిశపాటు చేశారు. ఇవన్నీ చేసిన తర్వాత తాపి మేత్రులు అడుక్కుతున్నారండి. అడుక్కుని కూలి లేక మొత్తం ఇవన్నీ చేసి దొంగతనాలు కూడా చేశారు. తాపి మేత్రులు దొంగతనం చేశారు. పని లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి? 5 సంవత్సరాలు బట్టి ఖాళీ ఉన్నారు. ఇప్పుడు కూడా ఖాళీ ఉన్నారు జనాలు. ఇప్పుడు కూడా ఖాళీ ఉన్నారండి. ఇంకేం చెప్పాలి? అందుకే పవన్ గెలిపించుకోవాలని చూస్తున్నాను నేను. పవన్ కళ్యాణ్ గారు గుర్తు ఏంటి? గ్లాస్. మంచోడేనా పవన్ కళ్యాణ్? చాలా మంచోడండి. మరి గెలిచిన తర్వాత జగన్ గారు ఇలా చేస్తా ఆయన కూడా? ఆయన చేయరండి. ఆయన చేసేలాంటి ఈయనకి ఎత్తుకండి ఇది పదం. ఆడి పదం చేసేలాంటి డబ్బు గట్ట కరువు పెట్టండి. ఆడికి డబ్బు కరువు అయితే పోలే ప్రధానం చేసుకుంటాడండి. డబ్బు కరువు కాబట్టి పదం చేసుకుంటున్నాడు. బోల్ డబ్బు ఇళ్ళతల్లు ఇస్తానండి. ఇళ్ళతల్లు ఎవరికి ఇచ్చాడు? కొన్ని వేల ఎకరాలు మన లక్షల ఎకరాలు. ఆ ఎకరాలు కొన్ని ఎవరికి ఇచ్చాడండి? 2 ఎకరాలు పారేసాడు. ఎక్కడికక్కడ ఉన్న భూమి ఏం చేస్తాడండి? చెప్పండి. ఉన్న భూమి ఏం చేస్తాడు? అమ్ముకుంటాడండి. అలాగా ఏమీ లేదండి. ఎక్కడికక్కడ దోచేస్తున్నాడండి మొత్తం. ఏదో మందు అన్నాడండి. మందు ఏం చేయాలండి? స్పిరిట్ ఇస్తున్నాడు. జనరల్ హాస్పిటల్లో మొత్తం అలా ఎడుతున్నారండి. తాగకపోతే ఉండలేరండి జనం. అంతే కదా, తాగకపోతే ఉండలేరండి. రేట్లు ఎక్కువ పెంచడం మరి రేట్లు మధ్య మా మానవ కదండి అలవాటు ఉన్న వాళ్ళు. నేను తాగుతాను పోతుంది. ఒక 600 కూలిస్తే 300 400 తాగుతున్నాం. రేట్లు 200 కూడా ఇంటికి గోలాడుతున్నారు. ఇంటికి ఉండదేమో అని 200 కూడా. రేట్లు ఎక్కువ పెంచడం వల్ల మీరు మానేస్తారు అంటున్నారు. ఎక్కడ మానేస్తారండి? రేట్లు ఎక్కువ పిల్లలు ఇంకా తాగుతారండి. రేట్లు ఎక్కువ ఏముండదండి, ఇంకా తాగుతారు జనాలు. 1000 రూపాయలు తెచ్చుకుని 200 తాగుతారండి. ఇంకేంటండి? ఆ మందు తాగి మొత్తం అందరూ చచ్చిపోతున్నారండి. ఇప్పుడు అందుకు ఏమీ లేదండి. మా వాళ్ళు పవన్కి వేస్తామండి. 2 ఓట్లు కూడా నేను అంతే అండి. మొత్తం అండి జనరల్ నేను కూడా పాడిపోయాను మందు వల్ల అండి. మందు వల్ల అండి. అటు మామూలుగా 200 అమ్మేస్తాడండి. 2 కోట్లు తాగేస్తున్నాను. నాకు కూలి 500 600. ఆ మందు గురించి కానీ అయిపోయింది. నీరసం అండి. బాడీ మొత్తం అందరికి తెలుసండి. ఇప్పుడు పల్లెకల్లా పని చేస్తలేదండి. వెళ్తలేదండి. ఖాళీ అండి. వెళ్ళాకే ఓపిక లేదండి. ఇంక తాగిడి వల్ల పని లేక అండి నేను హైదరాబాద్ పోయానండి. నేను మొన్న వచ్చాను. పని లేక హైదరాబాద్ పోయాను. సాయి కుమార్ ఇంటికాడ పనిచేశానండి. సినిమా యాక్టర్ సాయి కుమార్ ఇంటికాడ పనిచేసి ఉండండి. పూల మొక్కలు నీళ్ళు వేసుకుంటాం, కుక్కను మేపుకుంటాం. మొన్న వచ్చాను హైదరాబాద్. నేను ఇంక హైదరాబాద్ వెళ్ళండి. పవన్ ఆయనతో చెప్పేసాను. సాయి కుమార్ గారు ఆయన కూడా అడిగాడు, నువ్వు వెళ్తున్నావు ఎవరికి వేస్తున్నావు ఓటు అన్నాడు. ఎవరికి వేస్తానండి? పవన్ కళ్యాణ్కి వేస్తానండి అన్నాను. మంచి సభాస్ అన్నాడండి. ఆయన బ్రాహ్మణులు రాంబాబు గారు అని వెళ్తాడు ఇప్పుడు. అదండి మేము పవన్కి వేస్తామండి మొత్తం.
మొత్తం తాపీ మిత్ర ప్రతి ఒక్కరు కూడానండి ఎవడోనే రాష్ట్రంలో అందరూ మొత్తం అండి తాపీ మిత్రి కాపీ కదండి మాలా కదండి బీసీ కదండి మొత్తం ఓసీ కదండి ఎవరైనా సరే పవన్కి వేస్తారండి. లక్ష అండి మెజారిటీ గ్యారంటీ అండి. ఇంకా ఇంకంతేండి. ఎంపీ ఎంపీ ఎవరికి వేస్తారు? ఎంపీ కూడా ఉదయ్ కుమార్ అండి. ఉదయ్ శ్రీనివాస్ అండి. గుర్తులు కూడా 2 ఓట్లు కూడా ఉదయ్ శ్రీనివాస్ గారు లక్ష మెజార్టీతో గెలిపించుకుంటాం. మొత్తం లక్ష మెజారిటీ అండి పవన్ కళ్యాణ్. సునీల్ గారి పరిస్థితి అండి? సునీల్ లేదండి. సునీల్ ఆయన దృష్టి పెట్టడానికి ఎప్పుడు గెలలేదు. పెట్టిన కానీ చెప్పి ప్రజారాజ్యంలోనే గెలలేదండి ఆయన. ఇంక ఇప్పుడేం గెలుస్తాడండి? ప్రజారాజ్యంలోనే గెలలేదు. ఇప్పుడేం గెలుస్తాడండి అసలు? ఉండాలండి అలాగా. ఒక పార్టీ వదిలేసి ఓ పార్టీ వదిలేసి ఇంకేమన్నా చాలా ఇది పార్టీ అది ఎలా మారిపోతాం. మీరు ఏం చేస్తూ ఉంటారు? వ్యవసాయం అండి, వ్యవసాయ పరం ఇంకటి మీరు కూడా గాజులాస్ గ్రాస్ అండి. 2 గ్రాస్ ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు 2 కూడా గ్రాస్. ఇంకా తిరగలేదండి ఇక్కడ. ఏంటండి ఇవాళ కళ్యాణ్ కల్పించుకోకపోతే పిఠాపురం ప్రజలు తప్పు చేసినట్టే. ఏంటి అక్కడ కావాలని ఓడించారండి 2 దిక్కులే కూడా. గాజువాక కావాలనే చేశారు. అదే గ్రామాల్లో జనసేన పార్టీ లేదా? ఏంటి గ్రామాల్లో జనసేన పార్టీ లేదా? లేదండి. ఎవరన్నారు? అత తప్పండి అది. మా ఊరు ఉన్నదంటే పిఠాపురం జనం పుణ్యం చేసుకున్నారండి పవన్ కళ్యాణ్ గారు, అందుకే ఇక్కడికి వచ్చారండి. థ్యాంక్ యూ. జనసేన జై చంద్ర. అన్న మీ పేరు? తోటకూర రాయుడు. ఏ రాయుడు? ఎక్కడ? మల్లం. రాయుడు గారు చెప్పండి. రాయుడు గారు నాయుడు గారు? రాయుడు. ఏ పదంలో పదం వచ్చిన తర్వాత చేస్తాను అన్నవాడు చాలా మంది అయిపోయారు. అర్థమైందా? ఏ పదం లేకన్నా ఎండనగా పాటలు పడి మన గురించి పోరాడుతున్నాం. మన పవన్ కళ్యాణ్ అన్న గురించి ఎంత కష్టపడి చెయ్యాల. ఏం చేస్తూ ఉంటారు మీరు? మేము కార్ డ్రైవర్, లారీ డ్రైవర్ని. మోటార్ ఫీల్డ్ ఆటో కాడ నుంచి మోటార్ ఫీల్డ్. ఎలా ఉంది వర్క్? పని ఎలా ఉంది? ఇప్పుడు ఎవరన్నా గెలిచినారు చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. గెలిచి ఏసీ రూమ్లో కూర్చున్న వాడే కానీ ఎవడొచ్చేసి గ్రామాన్ని ఎవడో పరిపాలించినాడు ఇప్పుడు వచ్చి ఏ ఎమ్మెల్యే కూడా లేడు. అందరూ పవన్ కళ్యాణ్ గెలుస్తాడు, లోకల్ కాదంటున్నారు. ఆ లోకల్ ఉన్న వాళ్ళు ఏం పీకారు? ఏం పీకలేదు. ఇప్పుడు వచ్చి ఎవడేం పీకలేదు. ఎవడ పదవాడు కాపాడుకుంటున్నారు, ఏసీ కోరలో తిరుగుతున్నారు. ఏమైనా వచ్చి సంస్థ గ్రామ పంచాయతీకి నెలకోసారో లేకపోతే 2 నెలలకోసారి మీ పరిస్థితి ఏంటని ఆలోచించి ఏ ఎమ్మెల్యే లేడు. ఇప్పుడు వచ్చి మన నిజవర్గంలో ఏ ఎమ్మెల్యే లేడు. ఎవరికాడు పదం కోసం పోరాడుతున్నారు తప్పించి ప్రజల కోసం ఆలోచించి వ్యక్తిగతంగా ఎవడో లేడు. ఇప్పుడు వచ్చి నేను చంద్రబాబు రామారావు కానించి ఉన్నాను. నా 40 years రామారావు కానించి పోట్లు పడ్డాను. అప్పుడులో రామారావు స్కూల్కి వెళ్తే స్కూల్ డ్రెస్ ఇచ్చుకోడు. జగన్ గారు ఇస్తున్నారు. జగన్ గారు ఇస్తారు. అందరు ఇస్తారు. డ్రెస్సులకి ఏముంది? మనకైనా కుట్టించుకోవాలమా లేదా కష్టపడమా? వ్యవసాయం తిరిగితే మనం ఇంకా ఇంకొకటి ఇస్తాడు. అది కాదు, మనం కష్టపడాలా. మన కష్టపడ్డ డబ్బులు మనం కష్టపడి కుట్టించుకోవాలా. ఎవరో ఇస్తారో మన పోరాడానికి మన కొట్టి ఉండదు. ఎంపీగా ఉదయ్ గారు నగ్గించుకుంటాం. ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ నగ్గించుకుంటాం. సునీల్ వస్తారంటున్నారు. సునీల్ ఏం పని అవ్వదు. ఫస్ట్ వస్తాడు, అడిగెడతాడు, రాజకీయం అయిపోద్ది, మళ్ళీ వెళ్ళిపోతాడు. ఎక్కడ పోతాడో తెలదు.